నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. డ్రగ్స్ వద్దు బ్రో అనే పోస్టర్ను ఆవిష్కరించిన అర్బన్ సిఐ పి రమేష్, మాదక ద్రవ్యాల జోలికి వెళ్లొద్దని యువతకు సూచన. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు సర్కార్, ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదలకు సిద్ధమైన ఆర్థిక శాఖ. వినోదం పంచుతున్న ప్రజాప్రతినిధులు, నూతన సంస్కృతికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు. నాదెండ్ల మండలంలో ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు, విస్తృతంగా పర్యటించిన పరీక్షల స్క్వాడ్. సమాజం నుంచి డ్రగ్స్ను పూర్తిగా సర్వనాశనం చేసి యువత భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని పల్నాడు జిల్లా ఎస్పీ ఎంతో ఛాలెంజ్గా డ్రగ్స్ వ్యవహారంలో పోరాడుతున్నారని చిలకలూరిపేట అర్బన్ సిఐ పి రమేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన పట్టణంలోని కళామందిర్ సెంటర్లో ఉన్న ఆటో యూనియన్ నాయకులతో కలిసి డ్రగ్స్ వద్దు బ్రో అనే పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం సిఐ మీడియాతో మాట్లాడుతూ, తక్కువ ఖర్చుకే డ్రగ్ వస్తుందని, యువత అంతా డ్రగ్స్ గంజాయి మత్తులో పడి వారి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారన్నారు. ఒక కుర్రవాడు డ్రగ్స్ చేతి గోరులో పెట్టుకుని తీసుకున్నా వాటిని ఎవరూ కనిపెట్టలేరన్నారు. డ్రగ్స్ను పూర్తిగా అంతం చేసే వరకు తాము పోరాడుతూనే ఉంటామన్నారు. డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇలా ఏ మార్గ ద్రవ్యాలు ఏమైనా ఎక్కడైనా అమ్మినట్లు ఎవరికి తెలిసినా వెంటనే పోలీస్ వారికి కానీ 1972 టోల్ ఫ్రీ నంబర్కు కానీ తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో అర్బన్ ఎస్ఐలు శివరామకృష్ణ, చంద్రకేశవులు, రహమతుల్లా, ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మరియు సిబ్బంది సహకారంతో ఆటో యూనియన్లందరికీ కూడా డ్రగ్స్ వద్దు బ్రో అనే పాంప్లెట్స్, ఫ్లెక్సీస్ని వాళ్ళకి పంచడం జరిగింది. వాళ్ళ యొక్క ఆటోలు కూడా స్టిక్ చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం పల్నాడు ఎస్పీ గారు కంచి శ్రీనివాసరావు సార్ చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ డ్రగ్స్ వద్దు బ్రో ప్రోగ్రాం యొక్క ప్రధాన ఉద్దేశం, ఈరోజు యువత చాలా తక్కువ ఖరీదులో దొరుకుతున్న గాంజాని డైరెక్ట్గా పొడి రూపంలో కానీ ద్రవ్య రూపంలో కానీ తీసుకొని మత్తుకు బానిసలై డిఫరెంట్ ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నారు, దొంగతనాలకు పాల్పడుతున్నారు. చదువుకునే యువత కూడా చెడు వ్యసనాలు బారిపడుతున్నారు. కాబట్టి ఈ డ్రగ్స్ వద్దు బ్రో అనే ప్రోగ్రాన్ని మేము ప్రజలందరిలోకి కూడా తీసుకువెళ్తున్నాం. ఈరోజు మీడియా సముఖంగా కూడా మేము తెలియజేసేది ఏంటంటే, ఎక్కడైనా సరే డ్రగ్స్కి సంబంధించి మీకు సమాచారం అందినట్లయితే 1972కి ఇట్స్ ఏ డైల్ ఫ్రీ నెంబర్ ఫర్ డ్రగ్స్ ఇన్ఫర్మేషన్. ఎక్కడైనా సరే డ్రగ్స్కి సంబంధించిన సమాచారం ఉంటే 1972కి వెంటనే తెలియజేయండి. మన రాష్ట్ర గవర్నమెంట్ కూడా ప్రతిష్టాత్మకంగా ఈగల్ డిపార్ట్మెంట్ అని దీనికి సంబంధించి ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. 1972కి మీరు కాల్ చేసినట్లయితే ఈగల్ డిపార్ట్మెంట్ వారు, దట్ మీన్స్ మా పోలీస్ వారే వెంటనే స్పందించి అటువంటి ఎవరైనా సరే నేరస్తులు ఉండేటట్టయితే పట్టుకొని మేము వెంటనే వాళ్ళని చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. చిలకలూరుపేట పట్టణంలో కూడా ఈ డ్రగ్స్ సరఫరా చేసిన 4 వ్యక్తుల్ని మధ్యకాలంలో అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేయడం జరిగింది. ప్రెజెంట్ దే ఆర్ ఇన్ ద జైల్. వాళ్ళ మీద ఆల్రెడీ మేము కఠినమైన రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళపైన మేము రెగ్యులర్గా నిఘా పెడుతున్నాం. ఎవ్రీ వీక్ వాళ్ళ కౌన్సిలింగ్ కూడా భవిష్యత్తులో వాళ్ళ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ పట్ల ఎవ్రీ వీక్ కూడా కౌన్సిలింగ్ ప్రొసీజర్ కూడా చేస్తాం. సో యువత అందరికీ కూడా మా పోలీస్ తరఫున మేము ఇస్తున్న సందేశం ఏంటంటే, డ్రగ్స్కు బానిసలు కావద్దు. ఎక్కడైనా కళాశాలలు కానీ స్కూళ్ళలో కానీ ఈ డ్రగ్స్కి సంబంధించి ఎటువంటి సప్లై ఉన్నా అక్కడ ఉన్న టీచర్స్ కానీ లేదా ఆటో వాళ్ళు కానీ పబ్లిక్ కానీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మీరంతా కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని పోలీస్కి సమాచారం వెంటనే ఇవ్వమని చెప్తున్నాం. మేము కూడా మా యొక్క ఇంటెలిజెన్స్, మా యొక్క విజిలెన్స్ మేము పెట్టుకోవడం జరిగింది. అందరి సహకారంతో డ్రగ్స్ని సమూలంగా నిర్మూలిద్దాం. థ్యాంక్ యూ. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న బకాయిల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిధులు సర్దుబాటు కావడంతో శుక్రవారం ఈ బకాయిల
విడుదలకు డేట్ ఫిక్స్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు 25,000 కోట్లకు పైగా బకాయిలు ఇవ్వాల్సి ఉంది. 5 ఏళ్లుగా ఇవి పేరుకుపోయాయి. గత వైసీపీ హయాంలో ఇవ్వలేదని ఉద్యోగులు ఆగ్రహంతో ఊగిపోయారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంక్రాంతి సమయంలో కొంతమేర బకాయిలు చెల్లించింది. ఇంకా బకాయిలు ఉన్నందున వాటిని ఇప్పుడు చెల్లించేందుకు ముందుకొచ్చింది. జీపీఎఫ్ రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో 4,000 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు ఇంకా ఉద్యోగులకు చెల్లించాలి. వాటిని ఇప్పుడు ఉద్యోగ ఖాతాల్లో వేయాలని చూస్తుంది. జనవరి నుంచి ఇప్పటి వరకు పేర్కొన్న బకాయిలు కూడా చెల్లించబోతున్నారు. మొత్తం 6,200 కోట్లు ఉద్యోగస్తుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖకు ఆదేశాలు వచ్చాయి. 5 ఏళ్లుగా పేరుకుపోయిన బకాయిలు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం కూడా తత్సారం చేస్తుందని ఈ మధ్య ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని సంఘాలు మీడియా సమావేశాలు పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇది మరింత తీవ్రం కాకముందే ఆ లెక్కలు సెట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ పంచముఖ గాయత్రి పీఠ వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సిద్ధాంతి అయినాల నాగేశ్వరరావుకి శ్రీ సాయి సేవ ఉత్తమ జాతీయ సేవ పురస్కారాన్ని ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పుష్పాటి బాలాజీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక పీఠాన్ని స్థాపించి ఎన్నో ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి గురువారం అన్నదానం, అయ్యప్ప దీక్ష కాలంలో 40 రోజుల పాటు నిత్యాన్నదానం చేస్తూ ఎన్నో హోమాలు నిర్వహిస్తూ ప్రజలు భక్తుల అభిమానాన్ని సంపాదించుకున్న నాగేశ్వరరావుకి పురస్కారం ఇవ్వడం ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ ప్రముఖులు మానేపల్లి సుధాకర్, అమృతలోడి శ్రీను తదితరులు ఉన్నారు. ఈరోజు చిలకలూరిపేట శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో మరి ప్రత్యేకంగా పూజ్యులు గౌరవనీయులు గాయత్రి పీఠ వ్యవస్థాపకులు పులిసిపాడులో మరి ఎన్నో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు పీఠం కేంద్రంగా చేసుకొని ఈరోజు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రముఖ వాస్తు జ్యోతిష సిద్ధాంతిగా పేరుగాంచిన అయినాల నాగేశ్వరరావు గారికి ఈరోజు మా జయ సాయి ట్రస్ట్ తరఫున ప్రత్యేకంగా శ్రీ సాయి సేవా భగవాన్ పురస్కారాన్ని మరి అందజేయడం జరిగింది. ఎందుకంటే పోయినసారి రావాల్సింది వాళ్ళు అకారణంగా వారు రాలేకపోయారు. దాన్ని ఈరోజు పీఠంలో బాబా గారి సన్నిధిలో సద్గురువు ముందు మరి ఈరోజు ఈ అవకాశాన్ని మరి వారు కల్పించడంతో మేము ఈ అవార్డుని అందజేయడం జరుగుతూ ఉంది. పట్టణ ఆర్యవైశ్య సంఘం శ్రీ వాసవి సేవా సంఘ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఆర్వీఎస్సీవీఎస్ హై స్కూల్ దగ్గర నిర్వహిస్తున్న వాసవి ధర్మ చలివేంద్రం నందు శుక్రవారం మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు శ్రీ వాసవి సేవా సంఘ అధ్యక్షులు కొత్త కోటేశ్వరరావు నిర్వహణలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రంలో 8వ వార్డు కౌన్సిలర్ కొత్త కుమారితో పలువురు మహిళా కౌన్సిలర్లు పాల్గొన్నారు. పశుమర్తి గోపాలరావు కమల జ్ఞాపకార్థం వారి చిన్న కుమారుడు పశుమర్తి అనిల్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. 10వ తరగతి పరీక్షలు రాస్తున్న దాదాపు 600 మంది విద్యార్థులు ఈ అవకాశం వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి సేవా సంఘ్ ప్రధాన కార్యదర్శి కుప్పురావు కుమార్, కోశాధికారి గ్రంథి సుబ్బారావు, ఉపకోశాధికారి పొట్టి శ్రీనివాసరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, 8వ వార్డు కౌన్సిలర్ కొత్త కుమారి, 21వ వార్డు కౌన్సిలర్ కనమర్లపూడి తిరుమల, 22వ వార్డు కౌన్సిలర్ కున్నల ప్రమీల, 23వ వార్డు కౌన్సిలర్ కె కరుణ, కొప్పురావురి సుజాత, గ్రంథి రాధిక తదితరులు పాల్గొన్నారు. సేవా సంఘం వాళ్ళు, ధర్మ సంఘం వాళ్ళు కలిపి పిల్లలకి 10th క్లాసు చదువుకుంటున్న పిల్లలకి ఎగ్జామ్స్ ఇచ్చే వాళ్ళు ఈరోజు మజ్జిగ పంపిణీ చేశారండి.
ఈ సహకారాన్ని ఇచ్చిన దాతలందరికీ ధన్యవాదాలు. అలాగే ప్లాస్టిక్ రహితంగా చిలకలూరుపేట పట్టణాన్ని మన మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యులు ప్లాస్టిక్ నిర్మూలన కోసం మనకి ఎన్నో ఇది చూపిస్తున్నారు. అందుకని ప్రతి ఒక్కరు మన సెల్ ఫోన్స్ పట్టుకొని జేబుల్లో పెట్టుకొని తిరుగుతున్నాం. అలాగే ప్లాస్టిక్ కవర్లు కాకుండా ఒక వస్తువు ఇంటి దగ్గర నుంచి ఒక క్యారీ బ్యాగ్ తేకుండా సంచులు తెచ్చుకుంటే మనకి చిలకలూరుపేటకి ప్లాస్టిక్ లేని రహితంగా మనం నిర్మూలించవచ్చు. ఈ పర్యావరణాన్ని కూడా మన భావితరాలకి మంచిని చేకూర్చవచ్చు. ఈ సందర్భంగా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వాసవి సేవా సంఘం వాళ్ళకి, ధర్మ సంఘం వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిలకలూరుపేట పట్టణ ఆర్యవైశ్య సంఘ వాసవి ధర్మ సంఘం సేవా సంఘం వాళ్ళు ఈరోజు ఇక్కడ హై స్కూల్ దగ్గర 10th క్లాస్ చదువుకునే పిల్లలు ఎగ్జామ్ రాసి బయటకు వచ్చే వాళ్ళ కోసం చిన్నపిల్లలు 7:30కే స్కూళ్ళు ఉన్నాయి, 12 గంటకల్లా వదిలిపెడతారు. వాళ్ళ కోసము ఇక్కడ ఉచితంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారండి. రోజు ఏదో ఒకటి, నిన్న మ్యాంగో జ్యూస్ అని, మంచినీళ్ళని, ఇలా ధర్మ సంఘం తరఫున ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. ఈరోజు మజ్జిగ ఇచ్చిన దాతలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేం పరిపాలకులమే కాదు, గొప్ప కళాకారులం కూడా అని నిరూపిస్తున్నారు మన ప్రజాప్రతినిధులు. తాజాగా చంద్రబాబు ప్రవేశపెట్టిన వినోద కార్యక్రమాలు, క్రీడలు, సాంస్కృతిక పోటీలు వారిపై అభిమానం పెంచుకోవడానికి దోహదం చేస్తున్నాయి. అలాగే కావలసినంత వినోదం కలిగిస్తున్నాయి. వీరు ప్రదర్శిస్తున్న ఏకపాత్రాభినయం, ద్విపాత్రాభినయం మంచి నీతిని అందిస్తున్నాయి. మేము జాతీయ క్రీడాకారులకు, నటులకు మాత్రమే తీసిపోమనిటూ రుజువు చేస్తున్నాయి. తాజాగా కొన్నిటిని మనం కూడా తిలకిద్దాం. చాలా మంది వచ్చున్నారు సార్, పిలుస్తాను సార్. పిలు తొందరగా, కార్యకర్తలని వెయిట్ చేయించమాక. ఎమ్మెల్యే గారు నమస్కారం సార్. ఏంటి సుబ్బారెడ్డి, బాగున్నావా? నా పేరు వెంకటరెడ్డి అన్న. సరేలే వెంకటరెడ్డి, చూసి చాలా రోజులైంది. ఏంటి ఇది పట్టుకోన్నా ముందు. అబ్బో, మా అమ్మ చెప్పింది పెద్దోళ్ళ కాడికి పోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోవాలని. ఏం పర్లేదు తమ్ముడు, నువ్వు నాకు కావాల్సినవి. ఇంతకేంటి? ఏం లేదన్నా, ఒకసారి చూసిపోదామని వచ్చానన్నా. సరే, ఏమన్నా పని ఉంటే చెప్పు తమ్ముడు. ఏం లేదు, మా తమ్ముడు తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివిండి అన్న. ఓకే, ఇప్పుడు ఏం కావాలా? ఇంజనీరింగ్ సీట్ ఒకటి కావాలన్నా. ఓ, ఇంజనీరింగ్ సీట్ ఏముంది? అలాగే, ఇంతకు ర్యాంక్ ఎంత? ర్యాంక్ రాలేదు. ర్యాంక్ అంటే గీరుకుంటావరా? ర్యాంకు రాలేదన్నా. ర్యాంక్ రాలేదా? పోనీ ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? ఎంత పర్సెంటేజ్? 90%, 95? కాదన్నా, అదేదో కోటా అన్న, ఏదో కోటాలో సీట్ ఇస్తారంట కదన్నా. ఏం కోట? డొనేషన్ కోటానా? డొనేషన్ కట్టాలి. అరే, పర్సెంటేజ్ ఎంత వచ్చింది మనోడికి తమ్ముడు? 90%? 2 సబ్జెక్టులు పోయినాయి అంటన్నా. ఏంది? అరే తమ్ముడు, 2 సబ్జెక్టులు పోయినాయి, ర్యాంక్ రాలా. ఇదిగో రూల్స్ ఒప్పుకోవు, సీట్ ఇప్పేయటం కష్టం, కుదరదు. ఏమనుకోమాక అన్నా. నువ్వు అనుకుంటే అయిద్దన్నా. అనుకుంటే అయింది. ఎట్లా అయింది చెప్పు అన్నా. నారాయణ కాలేజ్ ఎవరిదన్నా? నారాయణ కాలేజీ మన నారాయణ గారిదే. మందే కదా సార్. మరి భాష్యం కాలేజీ? భాష్యం కాలేజీ మన రామకృష్ణదే. మందే. మరి ఎన్ఆర్ఐ కాలేజ్ అన్నా? ఎన్ఆర్ఐ కూడా మన ఆడపడిదేగా. అదే మందే. అయితే ఏందిరా? విజ్ఞాన్ ఎవరిదన్నా? విజ్ఞాన్ కూడా మన ఎంపీ గారిదేగా. మరి అన్ని మన అయినప్పుడు మనోడికి మనం ఇవ్వపోతే ఎట్టన్నా? ఏదా ఒక సీటా? కరెక్ట్ సార్, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అన్నా అరే నిజంగా అన్నా, నువ్వు నన్ను అనుమానిస్తున్నావన్నా? అనుమానం పోవట్లేదురా స్వామి. అది అంబేద్కర్ సెంటర్ లో ఫ్లెక్సీ కట్టింది నేనన్నా మొదట నీకు. అబ్బా కరెక్ట్ తమ్ముడు, కాదన్నా నేను. అన్నా ఇప్పుడు కూడా నువ్వు అనుమానిస్తున్నావు నన్ను. నేను అనుమానిట్లేదు తమ్ముడు. పార్టీ కోసం నిలబడతా. అరే బాంబుల సంస్కృతి వద్దని పెద్ద ఆయన చెబుతా ఉంటే మళ్ళీ బాంబులు అంటావారా? అబ్బా ఊరుకో. నా రక్తం పచ్చగా రాకపోతే అబ్బా తమ్ముడు, నీ సంగతి నాకు తెలీదా? నీ గుండెల్లో చంద్రబాబు గారు ఉన్నాడు, కానీ సీట్ ఇప్పిట కుదరదురా. నీ దండం పెడతా.
అంతా బాగానే చెబుతావు కన్నా ఈడకి వచ్చేటప్పుడు సీటు మాత్రం కుదరదు. అది ప్రాణం అంటాడు చూడు ఆయన యమధర్మరాజు సావిత్రిని. అట్టుందన్న నీ వ్యవహారం. తమ్ముడు సీట్ ఇప్పలేను కానీ మళ్ళీ ఒకసారి బాగా చదివి రాయమనయ్యా. ఏమనుకో బాగా వెళ్ళి రాయా. అదే రాత్రి నువ్వెందుకన్నా? సర్లేనా, వస్తాయిగా, ఎన్నాళ్ళో లేవు, ఏడాదిలో వస్తాయిగా పంచాయతీ ఎలక్షన్లో. కరెక్ట్గా మళ్ళీ మమ్మల్ని ఎత్తుక్కుంటా ఖచ్చితంగా చూసుకుందాం లేనా లెక్క. అదే రణభేరి. ఈ కుమార్తెలికి, ఈ మారణ హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సన్యసించబడి ప్రపంచ సౌఖ్యానికి ఆవల విసిరివేయబడిన జుత్తి భాగాల పాటి కారణివిలో ఆరవిల్లి నాగమ్మవనే నిన్ను నలగామరాజనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరిచి చేరదీసి అందజేసుకుని అమోచ్చరతో రంజించకపోతే ఇంతటి చరిత్ర ఉండేది కాదే. అఖండ పలనాటి సీమ ఖండ ఖండాలుగా నరకబడి అంతఃకలహాలతో రొమ్ము గుతుకుని పోయేది కాదే, రొమ్ము గుతుకుని పోయేది కాదు. అక్కడ పాడేవా అన్నా? రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అన్నా? రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే? వాలిపోయే పుత్త నీకు ఓటమాలి నీకు తోడు లేడులే. నాదెళ్ల మండలంలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. 21వ తేదీన ఇంగ్లీషు పరీక్ష నిర్వహించారు. సాతులూరు పరీక్షా కేంద్రంను ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ నిర్వహించారు. మండలంలోని 3 పరీక్షా కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇంగ్లీష్ పరీక్షకు 262 విద్యార్థులకు గాను 260 మంది, చిరుమామిళ్ల నందు 185 మందికి గాను 184 మంది, నాదెండలో 99కి గాను 97 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం మీద 4 విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. చైతన్య లిటిల్స్లో చదివే విద్యార్థిని గోరంట్ల తనుశ్రీ ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్లో విశేష ప్రతిభ కనపరిచింది. ఈ పరీక్షలో ప్రథమ శ్రేణిలో నిలిచింది. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం తనుశ్రీని అభినందించారు. తనుశ్రీ యాదవ్ సంఘ నాయకులు, రిటైర్డ్ ఎక్సైసిఐ గోరంట్ల నారాయణ మనవరాలు, ప్రముఖ సివిల్ ఇంజనీర్ సాయినాగ్ కుమార్తె. పట్టణంలోని కందిమళ్ల స్పెషాలిటీ హాస్పిటల్ నందు 3 రోజుల పాటు నిర్వహించిన ఉచిత సంతాన సాఫల్య మెగా వైద్య శిబిరంకు విశేష స్పందన లభించిందని డాక్టర్ కందిమళ్ల తేజస్విని అన్నారు. 3 రోజుల్లో 75 జంటలు క్యాంపులో పాల్గొనడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ 19, 20, 21వ తేదీల్లో 3 రోజుల పాటు ఏర్పాటు చేసిన ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరం నందు దాదాపు 75 జంటలు పాల్గొన్నాయని, ఈ క్యాంపులో భాగంగా ఉచిత ఓపీ, ఫెర్టిలిటీ స్కానింగ్, వీర్యకణాల పరీక్ష, అలాగే కౌన్సిలింగ్ వంటి సేవలు అందించడం జరిగిందని, పరీక్షల అనంతరం సమస్యలు ఉన్నవారికి చికిత్స కూడా అతి తక్కువ ఖర్చుతో కందిమళ్ల హాస్పిటల్ నందు అందించడం జరుగుతుందని వారు అన్నారు. డాక్టర్ కందిమళ్ల వాసుదేవరావు మాట్లాడుతూ ఉచిత సంతాన సాఫల్య వైద్య కేంద్రం విశేష స్పందన వచ్చిందని ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా తమను ఎంతగానో ఆదరిస్తున్న చిలకలూరిపేట పరిసర ప్రాంత ప్రజలకు మరెన్నో ఉచిత క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీహర్ష, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పట్టణానికి చెందిన ముస్లిం స్వచ్ఛంద సేవా సంస్థ హుదా సొసైటీ గురువారం సాయంత్రం పలు ప్రాంతాల్లో పేద ముస్లిం కుటుంబాలకు బియ్యం అందించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ పఠాస్ అబ్బార్ ఖాన్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో పేద ముస్లింలను ఆదుకోవాల్సిన అవసరం ప్రతి ధనవంతులైన ముస్లింపై ఉందన్నారు. అందరూ సమానంగా పండుగ జరుపుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో గత 10 ఏళ్ల నుంచి బియ్యం, మాంసం, నిత్యావసర సరుకులు, నూతన వస్త్రాలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పలువురు ముస్లిం పెద్దలు ఉన్నారు.
की बात है कि रमज़ान का मुबारक महीना है। हम सब रमज़ान के इस मुबारक महीने में हुदा सोसाइटी की तरफ से इस वक्त हमारे गुराल चावड़ी चिलकरूरी पेट पे हैं और हमारे पूरे रमज़ान में हुदा सोसाइटी की तरफ से 20 साल से चावल तकसीम करना और इस तरह से जो है ना ज़रूरतमंदों के लिए ज़रूरत पूरी करना, गरीबों की मदद करना, ये सब हुदा सोसाइटी का काम है। आज हम लोग गुराल चावड़ी में चावल बांटने के लिए आए हैं। हुदा सोसाइटी की तरफ से मैं प्रेसिडेंट मोहम्मद अब्बास खान आप लोगों को रमज़ान की मुबारकबाद देता हूँ और तमाम भाई बहनों को आने वाली ईद की खुशी अल्लाह ताला मुबारक करे और सबको खुशहाल रखे। अल्लाह ताला हम सबको अमन व अमान से रखे, हमारे मुल्क को अल्लाह ताला सही सलामत रखे और इस वक्त जो लोग बैठे हुए हैं, खड़े हुए हैं, भाई वगैरह सब हमारे रमज़ान की इन सबको अल्लाह ताला मुबारकबाद अता फरमाए। अस्सलाम वालेकुम। సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.